హలో హోమీస్! ఈరోజు మనం ఒక సూపర్ డూపర్ స్పిరిచువల్ ట్రిప్‌కి వెళ్తున్నాం. పంచారామాలు. పంచారామాలంటే వన్ టెంపుల్ కాదురా బాబు. 5 శివ టెంపుల్స్, అన్‌లిమిటెడ్ వాకింగ్, ఫుల్ భక్తి ప్లస్ ఫుల్ లెగ్ పెయిన్ కాంబో. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదామని మా మామయ్య వాళ్ళంటే 9కో అనుకున్నా. కుదరదన్నారు. 5 AM కంట. డివోషన్ 100% ఉన్నా ఎనర్జీ మాత్రం 20% ఉంది. కార్‌లో జర్నీ స్టార్ట్ చేశాం. డ్రైవర్ భక్తిలో ఉంటే హారన్ కొట్టాడు. లేకపోతే బ్రేక్ కొట్టాడు. ట్రిప్ అంటే టెంపుల్ అనుకుంటే రాంగ్. యాక్చువల్ ట్రిప్ ఈజ్ అబౌట్ స్నాక్స్, వాటర్ బాటిల్స్ అండ్ లాస్ట్ లో అరే ఇక్కడెక్కడన్నా వాష్రూమ్ ఉంటే చూడండి రా బాబు. ఫస్ట్ స్టాప్ రీచ్ అయ్యాం అమరేశ్వరం, శ్రీ అమరేశ్వర స్వామి టెంపుల్, అమరావతి. టెంపుల్ లోకి ఎంటర్ అయిన తర్వాత సడన్ గా వరల్డ్ మ్యూట్ అయిపోయింది అన్నట్టు అనిపించింది. నా బ్రెయిన్ ఏమో ఇప్పుడన్నా సైలెంట్ మోడ్ లో ఉండరా నువ్వని నాకు వార్నింగ్ ఇస్తుంది. ఓకే బ్రో, నువ్వు చిల్లుండు అని దానికి చెప్పి దర్శనానికి వెళ్ళాం. దేవుడి ముందు నించోగానే నా ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు ఉండు బ్రో మేము మళ్ళొస్తాం అని పోయినాయి. దర్శనం అయినాక అందరికీ వన్ కామన్ ఫీలింగ్, పీస్. టెంపుల్ లోపల ఫోన్ సైలెంట్, బ్రెయిన్ ఫుల్ ఫ్లైట్ మోడ్. మా అత్తయ్యలు మాత్రం ఫోటోలు ఇంపార్టెంట్ రా బిగులు చెప్పి పెద్దత్తయ్య పోజెస్ ఐడియాస్ ఇస్తుంటే నేను అత్తయ్య ఫాలో అయిపోతాం. శ్రీవత్సతో వాళ్ళ నానీలు ఫోటోలు దిగుతుంటే నేను జాయిన్ అయినా. పక్కనే ఉన్న కృష్ణా రివర్ని చూసి కిడ్ అయిపోయినా నేను. పెద్ద నది, పెద్ద హిస్టరీ, పెద్ద కామ్నెస్. రివర్లో ఫూట్ పెట్టంగానే బ్రెయిన్ అడల్ట్లా బిహేవ్ చేయవే అని చెప్తూనే ఉంది. కానీ మనం వింటామా? వినం. మనసేమో ఏం కాదులే స్ప్లాష్ చేయి అని అంటుంది. స్ప్లాష్ చేస్తూనే ఉన్నా. వాటర్ టచ్ అవుతే చాలు టైం రివర్స్ అయిపోతుంది నాకు. కృష్ణమ్మ సైలెంట్గా ఫ్లో అవుతూ నాలో ఉన్న చిన్న పిల్లని బయటికి తీసింది. సెకండ్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. జర్నీలో నా కొడుకు పడుకున్నాడంటే యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ వరల్డ్ పీస్ అన్నట్టే. ఈ రోడ్లు నా భక్తిని టెస్ట్ చేస్తున్నాయి అనుకుంటా. స్పీడ్ బ్రేకర్స్ చూసి చూసి మనం కూడా లోపల ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ నెక్స్ట్ స్టేషన్ కి రీచ్ అయిపోయాం. సెకండ్ టెంపుల్ భీమవరంలో ఉన్న సోమేశ్వరం, శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ కి రీచ్ అయ్యాం. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా కామ్, మైండ్ సైలెంట్, ఫోన్ సైలెంట్, ఓన్లీ స్టమక్ మేకింగ్ నాయిస్. శివయ్య ముందు నించిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ మర్చిపోతాం. ఏ టెన్షన్స్, ఏ బాధలు గుర్తురావు. చిన్నప్పుడు అమ్మని చెయ్యొద్దులు అంటే అమ్మ ఎలా ఫీల్ అయ్యేదో ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఎంత ఇండిపెండెంట్ గా ఉందామన్నా పేరెంట్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారో. నేను పేరెంట్ అయితే కానీ నాకు ఆ విషయాలు అర్థం కాలేదు. నెక్స్ట్ టెంపుల్ కి స్టార్ట్ అయింది మా జర్నీ. పాలకొల్లులో ఉన్న క్షీరారామం, క్షీరరామలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో రష్ ఉంటదని భయపడ్డా, కానీ అస్సలు లేదు. దర్శనం అయిన తర్వాత ఒక ఫీలింగ్, లైఫ్ సెట్ అయిపోతుంది ఇక నాది అని. కానీ నెక్స్ట్ మూమెంటే చెప్పులు ఎక్కడిప్పినరా బాబు అని వెతకడం. అట్లుంటది మనతోటి. ఈ టెంపుల్ దర్శనాన్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టెంపుల్ కి జర్నీ స్టార్ట్ చేసినాం. డిస్టెన్స్ జస్ట్ 20 minutes అని మ్యాప్ చెప్పింది. 20 minutes is equal to 2 hours జర్నీ. రాంగ్ టర్న్స్, యూ టర్న్స్. ఫైనలీ దక్షారామం రీచ్ అయ్యాం. టెంపుల్ క్లోజింగ్ టైం దర్శనం. బెల్ సౌండ్ లాస్ట్ వార్నింగ్ లా ఉండే. దెబ్బకి ఫాస్ట్ మోడ్ ఆన్ చేసేసినాం. ఎంత ఫాస్ట్ మోడ్ లో ఉన్నా శివయ్యని అమ్మని చూడంగానే మైండ్ రిలాక్స్ అయింది. దర్శనం ఇచ్చారు అదే చాలు అని నెక్స్ట్ డే మార్నింగ్ పరరామం సామర్లకోటలో ఉన్న స్వామి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. పంచారామాల్లో ఇది ఫైనల్ టెంపుల్. ఒకే రోజు చూడాలంట, కానీ మా చిన్న బేబీని వేసుకొని మా వల్ల కాలేదు. ఎర్లీ మార్నింగ్ టెంపుల్స్ అంటే సన్ కూడా ఇంకా యానింగ్ మోడ్ లోనే ఉంటాడు. నో క్రౌడ్, నో హరీ, ఓన్లీ ఫ్రెష్ ఎయిర్ అండ్ బెల్ సౌండ్స్. మైండ్ ఇంకా స్లీప్ లో ఉన్న హార్ట్ మాత్రం ప్రేయింగ్ స్టార్ట్ చేసేసింది. టెంపుల్లో ఆ ఫ్రెష్ వైబ్ కి స్మైల్ కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది. మార్నింగ్ టెంపుల్ ఈజ్ ఈక్వల్ టు పీస్ఫుల్ స్టార్ట్. క్రౌడ్ లేని టెంపుల్లో కామ్ వైబ్ ఉంటుంది, కానీ మా వాడికి మాత్రం ప్లే గ్రౌండ్ ఫీల్ వచ్చినట్టుంది. టెంపుల్కి పేరెంట్స్ మాత్రమే కామ్నెస్ కోసం వస్తారు, పిల్లలు ట్రైనింగ్ కోసం వస్తారు అనుకుంటా. ఆగునానా, ఇది టెంపుల్ రా అని చెప్తున్నా. సడన్గా మ్యారథాన్ స్టార్ట్ చేస్తా అన్నాడు. సరే ఇంకా వాడికి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పి నేను రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశా. నా కొడుకు ప్రేయింగ్ మూమెంట్. 2 seconds భక్తి, 3 seconds క్యూరియాసిటీ, 5 seconds రన్నింగ్. అవే స్టిల్ క్యూటెస్ట్ హార్ట్ మెల్టింగ్ మూమెంట్స్ అవి. ఈ టెంపుల్ చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంది. ఈ కొలనులో నీళ్ళు తెచ్చి శివయ్యకి అభిషేకం చేయాలంట. ఇందాకే చెప్పా కదా వాటర్ని చూడంగానే లోపల ఉన్న కిడ్ బయటకు వస్తుందని.
మళ్ళీ సేమ్ థింగ్. ఒక సైడ్ జారుతదేమో అని భయం వేస్తున్నా, వాటర్ కోసం ఎక్సైట్మెంట్ అనమాట. దిగంగానే కాళ్ళు స్లోగా స్లిప్ అయినట్టు అనిపించింది, కానీ కేర్ఫుల్ గా మళ్ళీ పైనకి వచ్చేసిన. ఆ కోనేరు వ్యూ ఇది ఎంత ప్లెజెంట్ గా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఆ కోనేరు వాటర్ తోటి శివయ్యకి అభిషేకం చేస్తుంటే మంచి ఫీల్ అనిపించింది. ఓం నమ శివాయ. ఆ శివయ్యని చూసి ఒక రిక్వెస్ట్ మాత్రమే, ఇంకో పంచారామాల ట్రిప్ నెక్స్ట్ ఇయర్ ప్లీజ్. అబ్బా ఫైనల్లీ అన్ని టెంపుల్స్ అయిపోయినాయి. అబ్బా సాయిరామ్ అనుకునేసరికి మా మామయ్య వాళ్ళు ఒక్కటి తగ్గింది అన్నారు. ఏంటా ఒక్కటి అనుకుంటూ, సర్లే ఎందుకు థింక్ చేసి బుర్రపాడు చేసుకోవడం అనుకుంటూ వీడియో తీసుకుంటూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. ఈ వాటర్ పిచ్చిది మళ్ళీ ఎక్కడ వాటర్ లోకి పోతుందేమో అని మా ఆయన నన్ను ఫాలో అవుతున్నాడు. ఆ ఒక్కటి పిఠాపురం అంట. ఇంకా చేసేదేం లేక పిఠాపురానికి స్టార్ట్ అయినాం. సర్లే కొన్ని క్యాండిడ్ షార్ట్స్ తీయని చెప్పి నేను వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. ఫైనల్లీ పిఠాపురం రీచ్ అయిపోయాను. పిఠాపురం అంటే జస్ట్ ప్లేస్ కాదు, పీస్, హిస్టరీ అండ్ డివోషన్ అన్నీ కలిపి ఉంటాయి. ఇక్కడ కూడా కోనేరు ఉంది. సో నా ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. లోపలున్న కిడ్డుగాడు మళ్ళీ బడాలని బయటకు వచ్చేసి, దర్శనంకి లేట్ అవుతుందని తొందరగానే పైనకి వచ్చేసిన. ఫ్యామిలీతో టెంపుల్స్కి వెళ్తే ఒకరు ప్రసాదం అంటారు, ఒకరు దర్శనం అంటారు, ఇంకొకరు చెప్పుల కోసం వెతుక్కుంటుంటారు. బట్ మెమరీస్ మాత్రం ప్రైజ్లెస్. సో హోమీస్, ఇది మా పంచారామాల జర్నీ. ఫుల్ భక్తి, ఫుల్ కామెడీ, లిటిల్ టైర్డ్నెస్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.